ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు పెంచాలి. కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి. కనీస జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. మనం అడుగుతున్నటువంటి డిమాండ్ ఇలా ప్రభుత్వం మీద తాళం వేసేటువంటి డిమాండ్ కాదు. ప్రభుత్వాన్ని ఇవాళ మనం ఏమడుగుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాల్ని కాపాడండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కార్మికులకి హక్కులుగా ఉన్నటువంటి కనీస వేతన చట్టం కానీ, పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, బోనస్ చట్టం కానీ, పేమెంట్ ఆఫ్ వేజ్ చట్టం కానీ 29 రకాల చట్టాలు ఇవాళ కార్మికుల కాస్తో కూస్తో ఉపయోగకరంగా ప్రయోజనకరంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇట్లాంటి చట్టాలని కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా, పెట్టుబడిదారు వర్గానికి లాభాలు చేకూర్చడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల రూపం లోపల కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఈ చట్టాలే కనుక అమలైతే ఇక కార్మిక సంఘాలు ఉండవు, కార్మిక చట్టాలు ఉండవు. అసలు ఈ చట్టాలు ఈ రోజు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రూపుమారిపోతూ ఉన్నాయి. ఈరోజు మనకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా హరించవేయబడతా ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాల తీసివేసి లేబర్ కోడ్ తీసుకొచ్చి యజమానులకు లాభాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చేయొద్దు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇది ఆపాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఒకవైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా మనమేమో కనీస వేతనాన్ని పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు యజమానులకు లాభాలకు సీలింగ్ లేదు. ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లైనా సరే సంపాదించుకోవడానికి మనకి అవకాశం ఉంది. కానీ అదే కార్మికులకు మాత్రం ఈరోజు మరి వాళ్ళు చేసేటువంటి కనీస వేతనాల మీద ఈరోజు సీలింగ్ పెడతా ఉన్నారు, బోనస్ల మీద సీలింగులు పెడతా ఉన్నారు, పిఎఫ్ల మీద సీలింగులు పెడతా ఉన్నారు, పెన్షన్ మీద సీలింగులు పెడతా ఉన్నారు. అంటే యజమానులకు ఉండేటువంటి లాభాల మీద లేనటువంటి సీలింగు ఈరోజు కార్మిక వర్గం మీద ఎందుకు పెడుతున్నారని చెప్పి మాత్రమే మనం అడుగుతా ఉన్నాం. అందుకే కార్మిక వర్గానికి